వెల్కమ్ టు ఐ న్యూస్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక 5 దేశాల సుదీర్ఘ పర్యటన అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. యుఏఈలో ఇంధన రక్షణ ఒప్పందాలను ముగించుకున్న వెంటనే ప్రధాని మోదీ తన వ్యూహాత్మక ఫోకస్ ను యూరప్ వైపు మళ్లించారు. నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో జరగబోయే ఈ పర్యటన భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చడంలో అత్యంత కీలకం కాబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వస్తున్న అస్థిరమైన నిర్ణయాల నేపథ్యంలో యూరప్ దేశాలు సైతం భారత్ ను ఒక నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తున్నాయి. ఈ మెగా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రధాని మోదీ యూరప్ పర్యటనలో మొదటి అడుగు నెదర్లాండ్స్ లో పడనుంది. ప్రస్తుతం ఐరోపాలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నెదర్లాండ్స్ అవతరించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ఏకంగా $27.8 బిలియన్ వ్యాపారం జరిగింది. ఈ పర్యటనలో డచ్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్, కింగ్ విలియం అలెగ్జాండర్లతో మోదీ జరిపే చర్చల్లో సెమీకండక్టర్ రంగానికి అత్యంత ప్రాధాన్యత లభించనుంది. ప్రపంచ చిప్ తయారీ సాంకేతికతలో రారాజుగా ఉన్న నెదర్లాండ్స్ సాయంతో గుజరాత్ లోని దొలైరాలో నిర్మిస్తున్న ప్లాంట్ కోసం టాటా ఎలక్ట్రానిక్స్, డచ్ కంపెనీ ASML ల మధ్య ఒక భారీ పరికరాల సరఫరా ఒప్పందం కుదరబోతోంది. దీనితో పాటు క్లైమేట్ రెసిడెంట్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఇరు దేశాల నేతలు చేతులు కలపనున్నారు. ఇక నెదర్లాండ్స్ నుండి ప్రధాని మోదీ స్వీడన్ చేరుకుంటారు. 8 ఏళ్ల తర్వాత మోదీ అక్కడ పర్యటిస్తుండడం విశేషం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీ రంగాలలో స్వీడన్ సరికొత్త ఆవిష్కరణలను భారత్ కు జోడించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. రక్షణ రంగంలో స్వీడన్ దిగ్గజం సాబ్ సంస్థ ఇప్పటికే హర్యానాలోని జార్జర్లో క్లార్క్ గుస్తావ్ తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. ఇది 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో భారతదేశంలో నిర్మితమవుతున్న మొదటి రక్షణ ప్రాజెక్ట్ కావడం విశేషం. అంతేకాదు సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన అరుదైన ఖనిజాల సరఫరాపై కూడా ఇరు దేశాలు ఒప్పందం చేసుకోబోతున్నాయి. ఈ పర్యటనలో దౌత్యపరంగా అత్యంత చారిత్రాత్మకమైన ఘట్టం నార్వే పర్యటన. ఏకంగా 43 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి నార్వేలో అడుగు పెడుతుండడం గమనార్హం. నార్వే ప్రధాని జోనస్ గహార్ స్టోరేతో ద్వైపాక్షిక చర్చలతో పాటు ఓస్లోలో జరగబోయే 3వ ఇండియా నార్డిక్ సదస్సులో మోదీ పాల్గొంటారు. నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ దేశాల అధినేతలతో జరిగే ఈ సదస్సు క్లీన్ టెక్నాలజీ, బ్లూ ఎకానమీ, గ్లోబల్ సప్లై చైన్ బలోపేతానికి వేదిక కాబోతోంది. గతంలో పహల్గాం ఉగ్రదాడి కారణంగా వాయిదా పడిన ఈ సదస్సు ఇప్పుడు ఎట్టకేలకు సాకారం కాబోతోంది. ఆర్థిక పరంగా నార్వే పర్యటన భారత్ కు ఒక సువర్ణ అవకాశం. ప్రపంచంలోనే అతిపెద్ద సార్వభౌమ సంపద నిధి అయిన నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ గ్లోబల్ విలువ దాదాపుగా $2 ట్రిలియన్. ఈ నిధి ఇప్పటికే భారత మూలధన మార్కెట్ లో $30 బిలియన్ పెట్టుబడులకు పెరిగింది. ఇక భారతదేశంలో పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో ఈ నిధుల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని భారత్ భావిస్తోంది. దీనికి తోడు ఇటీవల కుదిరిన ఇండియా EFTA ఒప్పందం ఈ పెట్టుబడుల వేగాన్ని మరింత పెంచనుంది. నార్వేజియన్ టన్నెలింగ్ టెక్నాలజీ ఇప్పటికే ఉత్తరాఖండ్ లోని చార్ధామ్ రైల్వే ప్రాజెక్ట్ లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ యూరప్ పర్యటన చివరి దశలో ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు రోమ్ చేరుకుంటారు. ఇటలీ ప్రధాని మెలోని అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత్ తో సంబంధాలను అత్యంత వేగంగా బలోపేతం చేసుకుంటున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025 to 2029 అమలుపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా G20 సదస్సులో ప్రకటించిన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకానమిక్ కారిడార్ కు ఇటలీ పశ్చిమ దేశాల యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక ఈ కారిడార్ ను వేగవంతం చేయడం ద్వారా ఆసియా, యూరప్ వాణిజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించాలని ఇరు దేశాలు ప్లాన్ చేస్తున్నాయి. గతంలో భారతదేశం కేవలం రష్యా లేదా అమెరికాతో బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. కానీ ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, చైనా సప్లై చైన్లపై నమ్మకం తగ్గడం, యుక్రెయిన్, ఇరాన్ యుద్ధాల నేపథ్యంలో భారత్ తన దౌత్య వ్యూహాన్ని మార్చింది. ఐరోపా ఖండం అందించే అత్యాధునిక సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్, భారీ పెట్టుబడులు భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి ఇంధనంగా మారబోతున్నాయి. వచ్చే నెలలో ఫ్రాన్స్ లో జరగబోయే G7 సదస్సుకు ముందే మోదీ జరుపుతున్న ఈ ఐరోపా పర్యటన గ్లోబల్ లీడర్ గా భారతదేశం సాధిస్తున్న వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి నిదర్శనంగా నిలుస్తోంది.